బెంగళూరు పేలుడు ఘటనలో దర్యాప్తు వేగవంతం చేశారు. రామేశ్వరం కేప్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. వివిధ కోణాల్లో పోలీసులు, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన పేలుళ్లతో సారూప్యతలపై దర్యాప్తు చేస్తున్నారు. రామేశ్వరం కేప్ పేలుడు తరహాలో మంగళూరు కుక్కర్ పేలుడు కేసులో పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. పేలుడు కోసం బ్యాటరీలు, డిటోనేటర్లు, గింజలు, బోల్టులు ఉపయోగించినట్టుగా గుర్తించారు. మంగళూరు పేలుళ్లకు సంబంధించిన షారిక్ను పోలీసులు విచారిస్తున్నారు. షారిక్తో పాటు అతని సహచరులను విచారిస్తున్నారు. ప్రస్తుతం షారిక్ అండ్ గ్యాంగ్ బెంగళూరు జైల్లో ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? వల్ల ఈ పేలుడు వెనుక ఉద్దేశం ఏమనుకోవాలి? అసలు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద నిన్న బెంగళూరులో ఉన్నటువంటి రామేశ్వరం కేపులో జరిగినటువంటి పేలుళ్లకు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ అలాగే పోలీసులు విచారణ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోపక్క బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తోటి పరిశీలన చేసినటువంటి సందర్భంలో అక్కడ కొన్ని పేలుడు పదార్థాలతోటి అక్కడ ఈ పేలులకు కారణమైందని చెప్పేసి వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే డిటోనేటర్లు, అంతేకాకుండా కొన్ని పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి వస్తువులను అక్కడ గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది కావాలనే పేలుళ్లకు ఉగ్రవాదులే పాల్పడి ఉండవచ్చు అనేసి ఎన్ఐఏతో పాటు పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కర్ణాటకలో గడిచిన 4-5 ఏళ్లలో జరిగినటువంటి బాంబు పేలుళ్లకు సంబంధించి ఏ విధమైనటువంటి సారూప్యత కలిగినటువంటి పేలుళ్లకు సంబంధించినటువంటి వివరాలను తీసుకున్నటువంటి పోలీసులు అలాగే ఎన్ఐఏ కోణంలో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్క మంగళూరులో జరిగినటువంటి కుక్కర్ బాంబు పేలుడికి సంబంధించినటువంటి నిందితుడు ప్రస్తుతానికి షారిక్ మంగళూరులో ఉన్నటువంటి జైల్లో ఉన్నారు. సో అతన్ని కూడా విచారిస్తున్నారు. అతనితో పాటు తన సహచరులను కూడా విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ పేలుళ్లకు గల కారణాలేంటి? అంతేకాకుండా బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో గతంలో వరుసగా 9 చోట్ల బాంబులు పేలడం కావచ్చు. రీసెంట్గా నిన్న రామేశ్వరం కేపులో ఈ బాంబు పేలుడు సంభవించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా కొంతమంది అనుమానితులను కూడా గుర్తించడం జరిగింది. ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఒక బ్యాగ్ని వదిలి వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ ఎన్ఐఏ కూడా దాన్ని స్వాధీనం చేసుకుని ప్రస్తుతానికి విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జరిగినటువంటి పేలుళ్ళు, మంగళూరులో జరిగినటువంటి టిఫిన్ బాక్సు పేలుళ్లకు భావసారూప్యత ఉన్నటువంటి నేపథ్యంలో మంగళూరు పేలుళ్లలో నిందితుడిగా ఉన్నటువంటి షారిక్ అలాగే అతని అనుచరులను కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఒకే పేలులకు సంబంధించినటువంటి ఒకే తరహా ఫార్ములాను వినియోగించినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎవరి దగ్గర శిక్షణ పొందారు, శిక్షణ పొందినటువంటి వ్యక్తి ఎవరు, సో వాళ్ళు ఎవరెవరికి శిక్షణ ఇస్తున్నారు అనేటటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత నిందితులను పట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అనుమానితులకు సంబంధించినటువంటి చిత్రాలను కూడా ఇప్పటికే పోలీస్ శాఖ సిద్ధం చేస్తుంది. ఇవాళ మధ్యాహ్నం పైన అనుమానితులకు సంబంధించినటువంటి ఊహా చిత్రాలు కావచ్చు, అంతేకాకుండా అక్కడ సీసీ ఫుటేజ్లో దొరికినటువంటి దృశ్యాల ఆధారంగా అనుమానితులకు సంబంధించినటువంటి చిత్రాలను విడుదల చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం సంభవించకపోయినప్పటికీ కూడా దాదాపు 8 మంది వరకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి, అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే కర్ణాటకలో బాంబు పేలులకు సంబంధించి ఒక్కసారిగా ఉలిక్కిపడింది కర్ణాటక. అంతేకాకుండా సమీపంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్. సో కర్ణాటకని చాలా రోజులుగా ఉగ్రవాదులు షెల్టర్ జోన్గా మార్చుకొని ఉన్నారు అని చెప్పేసి ఎన్ఐఏతో పాటు ఏదైతే అనేక దర్యాప్తు సంస్థలు అలాగే గూఢచర్య సంస్థలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా దాని మీద సరైనటువంటి సమాచారం లేకపోవడంతో ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి బాంబు పేలులతోటి మళ్ళీ ఒకసారిగా పోలీసులు అలాగే దర్యాప్తు సంస్థలు కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ ఘటనకు గల కారణాలతో పాటు ఎవరైతే ఈ బాంబు పేలులకు పాల్పడ్డారో వాళ్ళ అనుమానితులు కూడా మరి కాసేపట్లో వాళ్ళ చిత్రాలను విడుదల చేసేటువంటి అవకాశాలు అవుతున్నాయి. సో ఉగ్రవాదుల ప్రమేయంతోనే ఈ
బాంబు పేలులు జరిగి ఉండవచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా బాంబు పేలుల గల కారణాలు ఏంటి అనేటటువంటి కోణాలు కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని మంగళూరు అలాగే బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని జైల్స్లో వాళ్ళని పెట్టినటువంటి పరిస్థితి. సో ఆ డిమాండ్లో భాగంగా ఏమన్నా బాంబు పేలులకు పాల్పడ్డారా, లేకపోతే ప్రస్తుతం రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఈ బాంబు పేలులకు పాల్పడ్డారు అనేటువంటి కోణంలో ప్రస్తుతానికి ఎన్ఐఏ అలాగే పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సతీష్. అంటే రాజు, ప్రధానంగా ఎక్కడ ఏ చిన్న పేలుడు జరిగినా దేశవ్యాప్తంగా హైదరాబాద్తో మూలాలు లింకులు ఉన్నట్టుగా మనకి ఎప్పుడు కూడా ప్రముఖంగా వార్తలు వచ్చేవి. ఇప్పుడు నిన్న జరిగిన ఘటనతో హైదరాబాద్ కూడా అలర్ట్ అయింది, ఎక్కడెక్కడ ముమ్మరు తనిఖీలు చేస్తున్నారు. అంటే మీరు చెప్పినట్టుగా ఎన్నికల నేపథ్యంలో సృష్టించిన అలజడి అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు వ్యూహం మార్చారనుకోవచ్చా, కర్ణాటకనే ఉన్న కేంద్రంగా మార్చున్నారు, అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? అంటే వాస్తవంగా అయితే ఇటీవల కాలంలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు కావచ్చు, అంతేకాకుండా ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దాదాపుగా తగ్గిపోయాయని చెప్పేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క ఈ మూలాలన్నింటినీ కూడా మొత్తం తుడిచిపెట్టేశామని చెప్పేసి దర్యాప్తు సంస్థలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా దక్షిణాదిలో మీరు చెప్పినట్టు అటు హైదరాబాద్ కావచ్చు, అలాగే ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు, మంగళూరులో కావచ్చు, ఇటీవల కాలంలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కొన్ని మూలాలు బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం చూసాం, హైదరాబాద్ని కొంతమంది ఉగ్రవాదులు షెల్టర్ జోన్గా మార్చుకున్నారు, అలాగే బెంగళూరును కూడా షెల్టర్ జోన్గా మార్చుకున్నటువంటి పరిస్థితి, మరి కొంతమందిని గతంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే మంగళూరులో ఒక టెంపుల్ దగ్గర కారులో వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఒక మారుతి కారులో వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున బాంబు పేలడం. సో ఆ బాంబు పేలినటువంటి ఘటనలో ఇద్దరు చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ కారులో దొరికినటువంటి నమూనాలను సేకరించినటువంటి పోలీసులు వాటిని విచారించడంతో అవి ఉగ్రవాదులకు సంబంధించి భారీ ఎత్తున ఆ పేలుడు పదార్థాలను కారులో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఈ పేలుడు సంభవించిందని చెప్పేసి నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి. సో అదే తరహా పరిస్థితి తమిళనాడులో కూడా చోటు చేసుకుంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో, మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద కదలికలు కావచ్చు, టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగినా వాటికి మూలాలు హైదరాబాద్తో ముడిపడి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా దేశంలో ఎక్కడ ఈ బాంబు పేలులు జరిగినా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి చర్యలు బయటపడినా సరే దానికి సంబంధించిన మూలాలు హైదరాబాద్లో కనుగొంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఈ పేరులో కూడా హైదరాబాద్ ఏమైనా లింకులు ఉన్నాయా, హైదరాబాద్ని ఉగ్రవాదులు ఏమైనా షెల్టర్ జోన్గా మార్చుకున్నారా అనేటటువంటి కోణంలో కూడా అటు ఎన్ఐఏ అలాగే పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. మరోపక్క హైదరాబాద్లో కూడా హై అలర్ట్ని ప్రకటించి ప్రస్తుతానికి శోధనలు కూడా ముమ్మరం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటకలో, మరి ముఖ్యంగా బెంగళూరులో ఉన్నటువంటి ఈ రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అక్కడ దొరికినటువంటి పేలులకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, పేలుడకు సంబంధించి వాడినటువంటి పేలుడు పదార్థాలతో పాటు వాళ్ళు అక్కడ ఉపయోగించినటువంటి మోడస్ ఆపరెండి ఏదైతే ఉందో ఇది మంగళూరులో జరిగినటువంటి పేలులతోటి భావసారూప్యత ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో మంగళూరు పేలులలో నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతని నుంచి విచారించి నిందితులను కనుగొనేటువంటి ప్రయత్నం దర్యాప్తు సంస్థలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సతీష్. థ్యాంక్ యూ రాజు.